పిల్లలు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. ఈరోజు ఒక కొత్త ఐడియా వచ్చిందిరా పిల్లలు, మీతో నేను షేర్ చేసుకుంటాను. నేనే కాదు, మా టిల్లు మామ కూడా వస్తాడు. ఎలా అంటే, జనరల్గా మనకి చాలా విషయాలు మన చుట్టూ జరుగుతున్నవి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. కానీ వాటిలో మంచి మంచి రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలు ఏంటి తెలుసుకోవాలంటే కొన్ని నేను చదివాను పుస్తకంలో, అవి మీకు చెప్తాను. అలాగే టిల్లు మామ కొంచెం నాకంటే నాలెడ్జ్ ఉన్నాడు కదా, వాడిని కూడా అడుగుదాము. సో మేమిద్దరం కలిసి పిల్లలు మీకు కొన్ని రహస్యాలు, కొన్ని ఫ్యాక్ట్స్, విచిత్రమైనటువంటి తెలియని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా పిల్లలు? సో లెట్స్ వెల్కమ్ టు టిల్లు మామ. హలో పిల్లలు, నేను మీ టిల్లు మామని. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ పిచ్చుకరాజు. నేను మీ దగ్గరకు వచ్చేసాను. ఈరోజు నేను ఆల్రెడీ పక్క నుంచి వింటూనే ఉన్నాను. పిచ్చుకరాజా మీకేదో నేచురల్ ఫ్యాక్ట్స్ అంటే మన చుట్టూ ఉన్న నేచర్లో వింతైన విషయాలు, అద్భుతమైన విషయాలు, తెలియని విషయాలు చెప్పాలి అని అంటున్నాడు కదా. నేను కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాను పిల్లలు. మీకు తెలియని విషయాలు చెప్తాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. టిల్లు మామ, నువ్వు మొత్తం వినేసావు కదా నేను పిల్లలతో చెప్తున్నప్పుడు? నాకు తెలుసు టిల్లు మామ, నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి కూడా వచ్చినట్టున్నావు. సరే, ముందు నీతోనే మొదలెడదాం. ఇప్పుడు పిల్లలకి తెలియని ఒక విచిత్రమైన అద్భుతమైన విషయం ఏదైనా నువ్వు ఒకసారి చెప్పు టిల్లు మామ. పిల్లలు, మీకు తెలుసా మనం రోజు పొద్దున లేస్తే హనీ తింటూ ఉంటాం. హనీ చాలా మంచిది. అదే తేనె. ఆ ఒరిజినల్ తేనె తినడం వల్ల మనకి చాలా ఎనర్జీ వస్తుంది కదా పిల్లలు. కానీ ఈ తేనె ఎలా వస్తుందో కూడా మీకు తెలుసు. తేనెటీగలు ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి, ప్రతి ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి అవి అలా సక్ చేసి వాటిని బొట్లు బొట్లుగా ఒక నెస్ట్లో పెడతారు కదా. వాటిని మనం అలా తినేస్తుంటాం తర్వాత కదా పిల్లలు. ఎంతో తీయగా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. అయితే ఇందులో ఒక చిన్న మంచి అద్భుతమైన రహస్యం ఉంది, ఒక ఫ్యాక్ట్ దాగి ఉంది. అదేంటో తెలుసా? తేనెటీగలు గంటకి 20 మైళ్ళ వేగంతో ఎగురుతాయంట. తెలుసా మీకు? వావ్, చాలా బాగుంది కదూ, చాలా విచిత్రంగా ఉంది కదూ. అవునా మామ? టిల్లు మామ, నాకు ఈ విషయం తెలియదే. అందుకే పిల్లలతో పాటు నీకు కూడా తెలుస్తుందని చెప్పాను. టిల్లు మామ, తేనెటీగలు గంటకి 20 మైళ్ళ వేగంతో ఎగురుతాయా? వావ్, దానికి ఉన్న విశేషం ఏంటో వివరించు మామ. ఈ చిన్న తేనెటీగలు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. మనం ఎప్పుడు చూసే తేనెటీగలు చిన్నవిగా ఉన్నా ఆ పువ్వుల కోసం వెళ్తూ ఉంటాయి కదా. తేనె కోసం గంటకు సుమారు 32 కిలోమీటర్ల వేగంతో పైకి ఎగురుతాయి ఆ పిల్లలు. అందుకే అవి అంత త్వరగా తేనెను సేకరించి ఆ గూట్లో పెట్టి మన అందరికీ చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అర్థమైందా? చాలా బాగుంది టిల్లు మామ, చాలా గొప్ప విషయం చెప్పాడు. నిజంగా ఇది నాకు తెలియదు. కానీ టిల్లు మామ, నీకు విషయం తెలుసా? తెలీదు. మీరు చెప్తే మేము వింటాం, మా పిల్లలు కూడా వింటారు. మీరు కూడా ఒకటి చెప్పండి పిచ్చుకరాజా. ఎడారి ఓడ అని దేన్ని అంటారు తెలుసా మామ? తెలుసు. ఎడారి ఓడ అంటే ఒంటె కదా. నాకు తెలుసు. పిల్లలు, మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు ఈ క్యామెల్ గురించి ఒక విషయం పిచ్చుకరాజా చెప్తున్నాడు. అంతే కదా పిచ్చుకరాజా? పిల్లలు, నేను విషయం ఏమిటంటే, ఒంటె ఉంది కదా, 10 నిమిషాల్లో 100 లీటర్ల నీళ్లు తాగుతుంది. 10 నిమిషాల్లో 100 లీటర్స్ ఆఫ్ వాటర్ అది కన్జ్యూమ్ చేస్తుందిరా పిల్లలు. ఎలా సాధ్యమంటారా? ఒంటెలు ఎడారిలో నివసిస్తాయి కదా, కాబట్టి వాటికి నీటి నిల్వలు చేసుకునే అద్భుతమైన శక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు. ఒకేసారి పెద్ద మొత్తంలో నీరు తాగి వాటిని శరీరంలో నిల్వ చేసుకుంటాయి. అందుకే అవి చాలా రోజులు నీరు లేకుండా ఉండగలవు. నిజంగా ఇవి ఎడారిలో తిరిగే ఓడలే కదా మరి. వావ్, పిచ్చుకరాజా చాలా బాగా చెప్పారు. మీకు కూడా నాలెడ్జ్ ఉందే. నువ్వు ఎటకారం చేయక్కర్లేదు. నేను పిల్లల కోసం నాలెడ్జ్ నేను కూడా గెయిన్ చేసుకుంటున్నాను. అందుకే పిల్లలు కూడా చెప్తున్నాను. టిల్లు మామ, అయితే నీకొక పనిష్మెంట్. ఇప్పుడు ఒక విషయం నువ్వే చెప్పాలి. చెప్తాను. పిల్లలు, పిడుగు అంటే తెలుసు కదా. పిడుగు అంటే థండర్. వర్షం వచ్చేటప్పుడు ఒక్కసారి మెరుపులు వస్తాయి కదా, అవన్నమాట. ఆ పిడుగు ఒకే సమయంలో దాదాపు 10 కోట్ల బల్బును వెలిగించగలదు. ప్రకృతి ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైందో కదా పిల్లలు. తెలుసుకున్నారు కదా ఈ విషయం? వావ్, చప్పట్లు కొట్టండిరా, ఎంత గొప్ప విషయం చెప్పారు మామ. టిల్లు మామ, 10 కోట్ల బల్బులు వెలిగించే శక్తి ఒక పిడుగులో ఉంటుందా? వావ్, సూపర్ కదా మామ. ఇప్పుడు నువ్వు నీ వంతు పిచ్చుకరాజా, మీరేదైనా ఒక మంచి ఒక నేచర్ ఫ్యాక్ట్ని చెప్పండి. పిల్లలు,
మీకు తిమింగలం తెలుసా? వేల్ అంటాం కదా. ప్రపంచంలో అతి పెద్ద జంతువుల్లో బ్లూ వేల్ ఒకటి. దీని గుండె చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది. అంటే నిమిషానికి 8 నుంచి 9 సార్లు మాత్రమే. మన మనిషి గుండె అయితే 70 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది, అంటే హార్ట్ బీట్. కానీ వాటికి 9 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. అంత పెద్ద శరీరం ఉన్న వేల్కు గుండె కూడా పెద్దగానే ఉంటుంది, కానీ చిన్నగా కొట్టుకుంటుంది. ఈ విషయం సైంటిస్టులు చాలాసార్లు ప్రూఫ్ చేశారు పిల్లలు. ఇది నేను ఒక పుస్తకంలో చదివి మీకు నాలెడ్జ్ కోసం షేర్ చేస్తున్నాను. బాగుంది కదా టిల్లు మామ? చాలా మంచి విషయం చెప్పారు పిచ్చుకరాజా. ఇది నాకు బాగా నచ్చింది. నిజమే పిల్లలు, ఈ విషయాలన్నీ మీరు నోట్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా స్కూల్లో ఎవరికైనా ఇలా షేర్ చేసుకుంటేనే కదా నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. మీరు కూడా నాకు తెలియని విషయాలైనా ఉంటే కింద మీరు కామెంట్ చేస్తుంటారు కదా బాక్స్లో. అలాగే వీడియో చూసిన ప్రతిసారి మీకు తెలిసిన రహస్యాలు చాలా మందికి తెలియకపోతే వాటిని మనం ఇక్కడ మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. సో పిచ్చుకరాజా, మనం కూడా సెలవు తీసుకుందాం. పిల్లలకి ఈరోజు చెప్పిన విషయాలు వాళ్ళు గుర్తుపెట్టుకొని మళ్ళీ 10 మందికి చెప్తారని ఆశిస్తూ మరొక చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. షేర్ చేయడం అంటే వీడియోనే కాదురా పిల్లలు, ఇప్పుడు మనం చెప్పినటువంటి జ్ఞాన గుళికలు ఉన్నాయే, అదే నాలెడ్జ్ క్యాప్సూల్స్ అంటాం అన్నమాట. ఈ చిన్నవి నేచర్లో జరిగిన ఫ్యాక్ట్స్ ఇక మున్ముందు నేను టిల్లుమామ చెప్తూ ఉంటాము. వాటిని కూడా మా వీడియోతో పాటు వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీకు తెలిసిన విషయాలు మాకు షేర్ చేయండి ఇన్బాక్స్లో. ఓకేనా? టేక్ కేర్, బై బాయ్, లవ్ యూ ఆల్.